హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కీమా చేశాను. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ప్యాన్ పెట్టుకుని కళాయి పెట్టుకుని కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అవి కాసేపు ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, వాటర్ అంతా పోయేలాగా. తర్వాత కొంచెం ఉల్లిపాయలు చూడండి, ఇప్పుడు కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తున్నాయి కదా. కొంచెం మగ్గనిచ్చి, ఆనియన్స్ బాగా మగ్గనిచ్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా వేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుని, ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత కాసేపు అలా మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకోవాలి. నేను ఆల్రెడీ ఇది మటన్ వేసాను. కొంచెం పసుపు, మటన్ వేసిన తర్వాత వాటర్ అంతా పోయే వరకు మనం వాటర్ అయిపోయే వరకు ఉంచాలి. తర్వాత కొంచెం పసుపు వేసాను. మటన్లోని చాలా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత కారం, ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ వేసాను. నాన్ వెజ్లో ఎక్కువ వేయాలి కదా, లేకపోతే స్మెల్ వస్తుంది. సో మీరు స్పైసీ తగ్గించుకుంటే మీరు కొంచెం తగ్గించుకోండి. స్పైసీగానే ఉండాలి నాన్ వెజ్, లేకపోతే బాగోదు. శుభ్రంగా కాసేపు ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాను, సరిపోలేదని కొంచెం వేసాను. అదే కొంచెం జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ అవన్నీ శుభ్రంగా పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇదే మసాలా వేసాను అన్నమాట. మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు ఉంచి